హైదరాబాద్ దాడి ఘటనలో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడి చేశారు. రాళ్లు, కర్రలు, కారం పొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని నిందితుడు సురేష్ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ దాడిలో పాల్గొన్న 46 మందిని కూడా పోలీసులు గుర్తించారు. వారిలో 16 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు సురేష్ తో పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించే విధంగా అల్లరి మూకల చేష్టలు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై 46 మంది కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇక ఈ కేసులో నిందితుడు సురేష్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. లగచర్ల గ్రామానికి కావాలని సురేష్ కలెక్టర్ను తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, ప్రజెంట్ పట్నం నరేందర్ ని పోలీసులు కోర్టుకి ఎప్పుడు హాజరుపరచబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి రానా? మరొక గంట లోపల పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు వద్దకి పోలీసులు ఆయన తీసుకోబోతున్నారు. అక్కడ జ్యుడిషియల్ రిమాండ్ కోసం ఆయన్ని తరలించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఈ డిటిసి కేంద్రంలోనే ఐజీ సత్యనారాయణ కూడా వచ్చారు, తర్వాత ఎస్పీ కూడా వచ్చారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా దాదాపు 2.5 గంటల నుంచి కూడా పట్నం నరేందర్ రెడ్డిని అక్కడ విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఇటు నరేందర్ రెడ్డిని కలవడానికి బీఆర్ఎస్ఎల్కి సంబంధించినటువంటి లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా వచ్చారు. మేము ఆయనతో మాట్లాడడానికి అనుమతి ఇచ్చాలంటూ కూడా వారికి చెప్పడం జరిగింది. ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని దాన్ని కూడా మేము జడ్జికి చెప్పాల్సిన అవసరం ఉంది. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద మాకు పర్మిషన్ ఇవ్వంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు నమోదైంది బొమ్రాజ్పేట సంబంధించిన పోలీస్ స్టేషన్లో కాబట్టి అక్కడ మీరు పర్మిషన్ తీసుకుంటే మీకు లోపలికి మేము అనుమతి ఇస్తామనేసి కూడా వారు పోలీసులు చెప్పడం జరిగింది. దాంతో లీగల్ సెల్ చెందినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా వాళ్ళు అక్కడ ఫోన్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం కనపడితే, మరోవైపు ఇక్కడ ఉదయం నుంచి కూడా పట్నం నరేందర్ రెడ్డిని కలవడానికి బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కూడా వచ్చడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం. దాంతోపాటు ఉదయం కూడా మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనంద్ కూడా పట్నం నరేందర్ రెడ్డిని కాసేపు కలిసి వచ్చినటువంటి ఆ సందర్భం అయితే కనపడుతుంది. అయితే వారు మాత్రం అనేక విమర్శలు అయితే చేస్తున్నారు ఈ అరెస్ట్ కి సంబంధించిన విషయంలో. మరోవైపు నిన్న 16 మందిని అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలని పోలీసులు ప్రస్తావించినటువంటి నేపథ్యం కనపడుతుంది. చంపే ఉద్దేశంతోనే మర్డర్ టు అటెంప్ట్ దీని కింద చంపే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా కర్రలు, రాళ్లు, దాంతోపాటు సరిహద్దులకు వినియోగించినటువంటి రాళ్లు ఏవైతే ఉంటాయో ఆ రాళ్లతో కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు చేశారంటూ కూడా పోలీసులు దాంతో రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఒక గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు కావాలనే సురేష్ అక్కడికి వచ్చి మా గ్రామస్తులు మీ దగ్గరికి రాలేరు, మీరు వస్తే బాగుంటుంది, అక్కడికి వచ్చి మీరు మాట్లాడినట్టు కూడా ఆయన చెప్పడము. దాంతో కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దాంతోపాటు ఇంకా జిల్లా మెజిస్ట్రేట్ కానీ ఉన్నారు, మిగతా ఇన్ఛార్జ్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే మాట్లాడడం, రైతులతో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేయగానే వెనక నుంచి కూడా కొంతమంది కావాలని కర్రలు, రాళ్లు తీసుకొని వచ్చి దాడులు చేశారు అనేది కూడా ఆ పోలీసులు దాంట్లో రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు 45 మందిని ఈ కేసులో మేము ఇప్పటి వరకు చేర్చామని చెప్పడం జరిగింది. దాంట్లో 16 మందిని ఇప్పటి వరకు కూడా మేము అరెస్ట్ చేశామనేసి కూడా పోలీసులు చెప్పారు. ఇప్పుడు నరేందర్ రెడ్డిది 17, మరొక 4 వచ్చి పరిగి పోలీస్ స్టేషన్ లో వారు విచారణ ఎదుర్కొంటారు. వారు కూడా కాసేపట్లో పోలీసులు రిమాండ్ కి తరలించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అనేక అంశాలను కూడా దీంట్లో ప్రస్తావించినటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఎఫ్ఐఆర్ లో కూడా చాలా కీలకమైనటువంటి సెక్షన్స్ అనేది పెట్టారు. ముఖ్యంగా బొమ్రాజ్పేట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి 153/24 క్రైమ్ నెంబర్ కింద సెక్షన్ 61/2, అలాగే 190/4, 132, 109, 121/1,
అలాగే 126/2, 324, అలాగే రెడ్ విత్ 190 బిఎన్ఎస్ సెక్షన్ కింద 30 కింద మొత్తం పీడీపీపీ యాక్ట్, అలాగే 128 ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దాంతోపాటు ఇప్పుడు వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కేసును నమోదు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు మొత్తం 46 మందిని నిందితులుగా పోలీసులు చేర్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ 46 మందిలో ఈ కేసులో A1 గా భోగమోని సురేష్ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మంది అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాదాపు మరొక 30 మంది దాకా కూడా పరారీలో ఉన్నట్టుగా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి సందర్భము. దాంతోపాటు ఈ రిమాండ్ రిపోర్ట్ లో అనేక అంశాలు కూడా వారు ప్రస్తావించారు. పక్క ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందనేది కూడా చాలా క్లియర్ గా రాశారు. దాంతోపాటు ఈ మీటింగ్ కి కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు రాళ్ళు కర్రలతో పాటు కారం పొడిని కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నారనేది కూడా రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా వారు ప్రస్తావించినటువంటి నేపథ్యం. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినటువంటి సురేష్ చెప్పండి రానా, అసలు ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే వైఫ్ కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఆమె స్పందించారు. ఫోన్ లో మాట్లాడిన విషయం వాస్తవమే, కానీ ఈ ఘటనకు సంబంధించి మాకు ఎలాంటి ఈ ఘటనకు సంబంధించి మాది ఎలాంటి మిస్టేక్ లేదు అంటున్నారంటే ఆవిడ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు రానా? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వర్షనే కాదు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పరామర్శనకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే వర్షన్ చెప్తున్నప్పుడు నేపథ్యం పడుతుంది. ఎందుకంటే ఒక లీడర్ ఉన్నప్పుడు, ఒక ప్రాంతంలో ఒక కార్యకర్త ఉన్నప్పుడు ఆయనతో 100 సార్లు మాట్లాడితే మేము 1000 సార్లు కూడా మాట్లాడే అవకాశం మాకు ఉంటుంది. కానీ దానికి దీనికి ఎలా ముడి పెడతారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు క్వశ్చన్ చేస్తున్నది అంటే ఏంటంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ జరిగినటువంటి దాడి ఎవరి మీద జరిగింది, అక్కడ జరిగింది దాడి ఏ ప్రజాప్రతినిధి మీద కాదు, ఏ మంత్రి మీద కాదు, లేకపోతే ఇతర రాజకీయ నాయకుల మీద కాదు, అక్కడ జిల్లా కలెక్టర్ మీద, ఇతర వ్యక్తుల మీద దాడులు జరిగాయి. అక్కడ జరిగినటువంటి సందర్భంలో 5-6 గంటలు ప్లేస్ లో ఏం జరిగిందన్న దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నప్పుడు దాని భాగంగానే ఈ కాల్ డేటాను పరిశీలించారు. దాని ద్వారా 42 సార్లు అక్కడ కాల్ వెళ్ళింది కాబట్టి A1 గా ఉన్నటువంటి అక్యూజ్డ్ ఆటోమేటిక్ గా ఆయన కాల్స్ మొత్తం పరిశీలించినప్పుడు ఎవరెవరు కాల్ చేశాడన్న దాంట్లో ఎక్కువ సార్లు ఆయనకి వెళ్ళింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆయన్ని అరెస్ట్ చేసాము, అదుపులోకి తీసుకున్నామని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంగా. దాంతోపాటు నిన్న 16 మంది కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ లో కూడా ఈ సురేష్ యొక్క ప్రస్తావన చాలా క్లియర్ గా ఉంది. దాంట్లో కూడా కొంతమంది నరేందర్ రెడ్డి యొక్క ప్రస్తావన కూడా చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ అరెస్టుల యొక్క పరంపర అనేది కొనసాగుతుంది. సో ఇది ఎక్కడా కూడా రాజకీయాలకి సంబంధం లేదు, ఏ పార్టీలకి సంబంధం లేదు. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ మీద, ఇతర వ్యక్తుల మీద కూడా దాడి చేశారు కాబట్టి చంపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దాని దగ్గరగానే వీళ్ళంతా కూడా కారం పొడి కూడా సిద్ధం చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా కూడా వీళ్ళు ముందస్తు ప్రణాళిక చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవంతా మేము కేసులు నమోదు చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు కడా ఉన్నటువంటి ఆఫీసరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైమరీ స్కూల్లో దాక్కున్నా కూడా అక్కడికి వెళ్ళి ఆయన పైన దాడులు చేయడానికి ప్రయత్నించారు. అక్కడ హుటాహుటిన పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన రక్షించి వేరే వెహికల్లో పంపించేసినటువంటి నేపథ్యం, లేకపోతే అక్కడ చాలా దారుణం జరిగి ఉంటుంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. దానితో పాటు ఎవరైతే సురేష్ అనేటువంటి వ్యక్తి అక్కడ కలెక్టర్లు ఆ గ్రామానికి వస్తున్నారనేసి కూడా ఎక్కడా కూడా ఆ గ్రామస్తులకి చెప్పలేదని కూడా కొంతమంది గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక కలెక్టర్ అక్కడికి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది గ్రామస్తులు అక్కడ మొబిలైజ్ అవుతారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే ఆ గ్రామస్తులు కాకుండా తాండా వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కువగా అక్కడ ఉన్నారు. దాంతోపాటు సురేష్ సంబంధించినటువంటి అనుచరులు కానీ వ్యక్తులు ఎక్కువగా ఉన్నారనేసి కూడా ప్రధానంగా వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు A1 గా ఉన్నటువంటి సురేష్ మాత్రం అబ్స్టాండింగ్ లో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు ఏంటనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా ఒక ఐడియా లేనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఐజీ కూడా వచ్చారు. ఐజీ కూడా లోపల ఆయన అక్కడ విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. మరికొంతమంది అధికారులు కూడా ఇప్పుడు రాబోతున్నారు. ఇప్పుడు మన విజువల్లో లైవ్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అక్కడ ఎస్పీ కానీ లేకపోతే మరొక అధికారి ఇక్కడికి లోపలికి వస్తున్నారు.
సో ఐజీ సత్యనారాయణ గారు ఇప్పుడే చేరుకున్నారు. ఇప్పుడు ఐజీ గారు ఇప్పుడు లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇందాక ఎస్పీ గాని వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు కాబట్టి విచారణ అఫీషియల్ గా ప్రారంభం కాకపోతే ఇప్పుడు ఐజీ వస్తారు కాబట్టి ఆయన సమక్షంలో ఈ యొక్క విచారణ అనేది జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. డిఎస్పీలు కానీ సిఐలు కానీ వాళ్ళందరూ కూడా ఐజీని వెళ్లి కలుస్తున్నారు. ఇప్పుడే లోపలికి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి అక్కడ డిఎస్పీతో ఐజీ మాట్లాడుతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఉదయం నుంచి ఏమేమి జరిగింది అనేది కూడా వివరాలు కూడా అక్కడ సేకరిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు ఇక్కడ తీసుకున్నటువంటి భద్రత పైన కూడా ఆయన ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనపడుతుంది. అటు పరిగి దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కొడంగల్ కోర్టు దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఇక్కడ దాడులు చేసే అవకాశం ఉంది. ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ అయినటువంటి నేపథ్యము. దాంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ అడుగున ఆయనకు ఒకవేళ ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకెళ్లేటువంటి సందర్భంలో అడ్డుకునే ప్రసక్తి ఉంటుంది కాబట్టి దాని దగ్గరగా కూడా ఫుల్ ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం కాబట్టి మనం విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. డిఎస్పీ గారితో కానీ ఇతర సిఐలతో కానీ ఐజీ గారు అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన కాన్వాయ్ అక్కడ ఆపి మరి మొత్తం ఉదయం నుంచి అసలు ఏం జరిగింది ఏంటన్న దానిపై కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏర్పడుతుంది. దాంతో పాటు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ లో కూడా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఇంతకు ముందు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ జిల్లా కలెక్టర్ ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వాకప్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడి నుంచి వెళ్ళి కొంతమంది కొడంగల్ కూడా చేరుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఈ వికారాబాద్ టీటీసీ కేంద్రం నుంచి పరిగి వెళ్ళేటువంటి దారి ఏదైతుందో ఆ దారి అంతా కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ పోలీసులంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ మెయిన్ గేట్ ఉంది కాబట్టి ఈ గేట్ నుంచి లోపలికి ఎవరిని అయితే అనుమతించటం లేదు. కేవలం అధికారులు విచారణ చేస్తున్నటువంటి అధికారులు లోపల విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా బయటే పంపించేస్తున్నారు. దాంతోపాటు ఈ కేంద్రం బయట ఉన్నటువంటి ప్లేస్ లో కూడా ఎవరిని కూడా ఇక్కడ వెహికల్స్ కానీ లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరిని కూడా లోపలికైతే అనుమతి ఇవ్వటం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం అంతా కూడా ఇక్కడ భద్రత అనేది కూడా చాలా ఎక్కువగానే పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 16 మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా ఎక్కువగా ప్రస్తావించినటువంటి పేరు మాత్రం సురేష్ పేరే. సో వాళ్ళు చాలా క్లియర్ గా ఇండికేషన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన ప్రోద్బలంతోనే మేము ఇవంతా చేశామని కూడా కొంతమంది ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సురేష్ కోసం 3 ప్రత్యేకమైనటువంటి బృందాలు గాలిస్తున్నారు. సురేష్ గాను దొరికితే మాత్రం ఈ కేసులో మరొక కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. దీని వెనుక మరొక కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రానా.